शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ప్రజల గురించి చేసిండు ఆయన ప్రాణం తీస్తే కూడా భయపడలేదు। పులిని చంపిన మహనీయుడు ఎవరు లేడు। పులి దాడి చేస్తే పులిని చంపిడు। ఎవరా పులిని చంపిడు? 100 ఏళ్ల చరిత్రలో మైనాలు ఎవరు లేడు। వెతుకుంటూ వచ్చి పండుగ సాయన గారి ఇంటి మీద క్యూ కట్టి చూసారు। పులిని చంపిన మాంగోరా పెద్ద పులినే అన్నాడు। కానీ ఆ పెద్ద పులి బంధించి చంపేసి చరిత్రను కూడా తికమక చేసి మరి మళ్ళీ పుస్తక రూపేణ వచ్చింది। ఆయన బుక్ రాసినందుకే మెల్లగా చరిత్ర తెలిసింది। మళ్ళీ విగ్రహం మొట్టమొదటి విగ్రహం పెట్టినాం రాష్ట్రంలోనే। మొట్టమొదటి విగ్రహం అక్కడ పెట్టినాం, రెండో విగ్రహం సమర్థ దగ్గర పెట్టినా, ఒకటో విగ్రహం అక్కడ పెట్టినా। ఇంకా అందరు పిలిచినాం, ఎవరికి చాతనైనంత చేయండి। మనలో మన ఐక్యత దెబ్బతీయడానికి చాలా మంది పూకాలను పుట్టిస్తారు, విడగొట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు। బహుజన వీరుడు సర్వాయి పాపన్న గాని, చాకల ఐలమ్మ గాని, కొమరం భీం గాని, దేవలాల్ మహారాజ్ గాని, అంబేద్కర్ గాని, పండుగ సాయన్న గాని, సత్యమన్న గాని పేదల దేవులు వీళ్ళు, పేదల గురించి బతికిన వీళ్ళు। కనుక పేదలను ఐక్యం చేయకుండా ఒక కేసేసాలు ఫుల్ వేసేసాలు విడిపోవడానికి పెద్ద పని కాదని చెప్పి చాలా మంది పెత్తందారులు పీకాడ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు। ఇలా పండుగ సాయన్న సమాధిని కూడా చాలా మంది చూడలే, కానీ సమాధిని వారసులు కట్టిస్తారు। వారసులు లేక ఈ రోజు మనందరం కలిసి సమాధులను గుళ్ళను। నా పేరు పల్లెమోని యాదయ్య, పండుగ సాయన్న విగ్రహ ప్రతిష్టాపన కమిటీ హన్వాడ మండల అధ్యక్షుడిని। బహుజన వీరుడు పండుగ సాయన్న ఆయన జయంతి సందర్భంగా ఈరోజు పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది। అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు సంతోషాన్ని ఇచ్చింది। బహుజన వీరుడు పండుగ సాయన్న, బహుజన వీరుడు అంటే ఆయన పేరు ఎందుకు వచ్చిందంటే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల్లో ఉన్న పేదోళ్ళ కోసం పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన బహుజన వీరుడు అని పేరు వచ్చింది। ఎక్కడ కష్టం ఉంటే అక్కడ, ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ, పేదోళ్లకు ఎక్కడ అన్నం లేకపోతే ఆకలి ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న వ్యక్తి పండుగ సాయన్న కాబట్టి ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతోనే మేము ఈ పండుగ సాయన్న విగ్రహాన్ని మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము।